ధన అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటారు. ధన చాలా కోపంగా వచ్చి, "ఇన్నాళ్ళు మీ అత్తగారు నీ విషయంలో, నా విషయంలో డ్రామాలాడింది. లేకపోతే ఆవిడ రియల్ స్వరూపం ఇది" అని చెప్పేసి రామలక్ష్మి దగ్గర శ్రీలతని తిడుతుంటాడు. ఎందుకంటే శ్రీలత అసలు అటు ధనాని, ఇటు రామలక్ష్మిని చాలా అవమానిస్తుంది. ఈ సీత, సిరి ఇద్దరు ఆపినా కూడా ఆగదనమాట. ఈలోపు సీతాకాంత్ వచ్చి ధనాని ఓదారుస్తూ ఉంటాడు. మా అమ్మ కొంచెం ఫ్రస్ట్రేషన్‌గా ఉంది. ఎంతైనా భర్త కదా! భర్త చనిపోయిన రోజున అలాగే అలా ఉంటుంది. ప్లస్ మీ నాన్న వల్లే చనిపోయిందన్న బాధ ఎంతో కొంత ఉంటుంది కదా! అందుకని అలా అంది. ప్లీజ్ దయచేసి మీరేమనుకోవద్దు అని చెప్తుంటే, ధన మాత్రం కోపంతో ఊగిపోతుంటుంది. "ఇంక ఆపండి బావగారు. అసలు మీరేం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇక మీరేం చెప్పకండి" అని చెప్పేసి 2 చేతులు జోడించి అట్నుంచటే ఎళ్ళిపోతాడు. కానీ రామలక్ష్మి మాత్రం సీతాకాంత్‌ని అర్థం చేసుకొని, "సార్ మీరేం భయపడకండి, బాధపడకండి. నేను ధనాకి చెప్పి అర్థమయ్యేలాగా తనకి అన్నీ కూడా చెప్తాను" అని చెప్పేసి అంట అంటుందనమాట. అయితే అయితే అప్పుడు సీతాకాంత్ అనుకుంటాడు, నన్ను అర్థం చేసుకునే రామలక్ష్మి నాతో ఉండడం నాకు చాలా ఇష్టం. అయితే ఇక తను నా జీవితంలో ఉంటే బావుండు అని అనుకుంటాడు.